బండి భగీరథ్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. భగీరథ్ను మైనాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ ప్రశ్నిస్తున్నారు. బండి భగీరథ్ను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే భగీరథ్ 4 స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నించారు. బాధితురాలు ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. బండి భగీరథ్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. భగీరథ్ను మైనాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ ప్రశ్నిస్తున్నారు. బండి భగీరథ్ను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే భగీరథ్ 4 స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నించారు. బాధితురాలు ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. శ్రీనివాస్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను కొద్దిసేపటి క్రితమే పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు మొయినాబాద్ ఫామ్ హౌస్లో కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటల సమయంలోనే పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం మేడ్చల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడైతే బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందనే ప్లేస్ చెప్పిందో అదే ప్రాంతంలో అదే ఫామ్ హౌస్లో ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని బండి భగీరథ్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఆ పోలీసులు ఎక్కడైతే కస్టడీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. మొదట చర్లపల్లి జైల్లో అక్కడ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం పేట్ బషీరాబాద్కు తీసుకురావాల్సి ఉండగా అయితే పోలీసులు మాత్రం ఎక్కడైతే ఘటన జరిగిందని ఆ నిందితులు ఎక్కడ బాధితురాలు ఆరోపిస్తుందో ఆ బాధితురాలు చెప్పిన ప్లేస్కే తీసుకెళ్లి అక్కడ ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అటు బండి భగీరథ్కు సంబంధించి మరో 4 నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అలాగే ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు యొక్క తల్లి యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుని ప్రస్తుతం బండి భగీరథ్కు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు కస్టడీలో ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య అటు బాధితురాలు కావచ్చు బండి భగీరథ్ మధ్య అసలు వీళ్ళ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉన్నారు, అలాగే ఎక్కడెక్కడకు వీళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెలింగ్ చేశారనే దానిపై కూడా పూర్తిగా వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బాధితురాలి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం బండి భగీరథ్కు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎక్కడైతే ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందన్నదో అదే ప్రాంతంలో ప్రస్తుతం కస్టడీ కొనసాగుతుంది. కాబట్టి అసలు ఆ ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు, ఏ ఉద్దేశంతో ఆ బాధితురాలిని అక్కడికి తీసుకువెళ్ళాడు, అసలు బండి భగీరథ ఎన్నిసార్లు ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కరీంనగర్లో తనపై హనీ ట్రాప్ కేసు నమోదైందన్నాడు. అసలు ఆ హనీ ట్రాప్ కేసు పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే చాటింగ్ చేసుకున్నారు, ఫోన్ కాల్స్ కూడా చేసుకున్నారు. కాబట్టి అటు బాధితురాలు కావచ్చు ఇటు బండి భగీరథ్ కావచ్చు వీళ్ళిద్దరి మధ్య చాలా కాలం వరకు ఫోన్కి సంబంధించి ఫోన్ కాల్స్ జరిగాయి, అలాగే చాటింగ్ కూడా జరిగింది. సో ఆ చాటింగ్ వివరాలు కూడా అడిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అన్ని కోణాల్లోనూ బండి భగీరథ్ నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. రేపు అలాగే ఎల్లుండి కూడా మొత్తం 3 రోజులు కస్టడీలో భాగంగా కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే బండి భగీరథ్కి సంబంధించిన ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసుకున్నారు. అందులో ఉన్న డేటాను కూడా రీట్రీవ్ చేశారు. సో వాళ్ళ మధ్య జరిగిన చాటింగ్ వివరాలు కూడా బండి భగీరథ మొదట్లో అంటే ఫోన్ ఇచ్చే సమయంలో కొంత డేటాను కూడా డిలీట్ చేశాడు. అయినప్పటికీ అటు బాధితురాలు దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా కూడా బండి భగీరథ్ను విచారించే అవకాశం ఉన్నట్లు ఉంది. అతని కస్టడీలో పూర్తిగా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత నెల 8వ తారీఖున బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా 16వ తారీఖు వరకు అతను అజ్ఞానంలోనే ఉన్నాడు. ఆ తర్వాత 16వ తారీఖున పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సో అప్పటి నుంచి కూడా రిమాండ్ ఖైదీగానే చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అయితే అతని వద్ద నుంచి సమాచారం మరింత రాబట్టాలంటూ కూడా పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారో అందుకు అనుగుణంగా వారం రోజులు కస్టడీకి ఇవ్వకపోగా కేవలం 3 రోజులు మాత్రమే కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల్లో ఈ పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రత్యేకంగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది కాబట్టి ఆమె ఆధ్వర్యంలోనే ప్రస్తుతం బండి భగీరథ్ను విచారిస్తున్నట్లుగా కూడా తెలిసింది. అటు బాధితురాల నుంచి వచ్చిన ఆధారాలతో పాటు అలాగే అటు
నిందితుడి యొక్క స్నేహితులు ఇచ్చిన ఆధారాలతో ప్రస్తుతం ఆ ఫోన్కి సంబంధించిన వివరాలతో అలాగే ఎవిడెన్స్లతో వీటన్నిటిని టెక్నికల్ ఎవిడెన్స్లు ముందు ఉంచి ప్రస్తుతం బండి భగీరథ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.